ఈ వ్యక్తిని బాగా చూడండి. చూడంగానే అతడు సైన్యాధిపతి అనుకుంటూ ఉంటా. ఆపై నవ్వుతూ మాట్లాడుతున్న దృశ్యం చూస్తే ఓ మామూలు వ్యక్తి అనుకుంటా. కానీ ఆ రూపం వెనుక భయంకరమైన మరొక రూపం కూడా ఉంది. అంతటి క్రూరుడు, ఇంతటి దరిద్రుడు ప్రపంచంలో ఎక్కడా ఎప్పుడూ పుట్టలేదు. ఇకపై పుట్టరని కూడా చెప్పుకుంటారు. ప్రపంచం చరిత్ర పేజీలలో ఒక అత్యంత అసహ్యకరమైన పేజీగా చెప్పుకునే ఈ నియంత యుగండాను పాలించిన డేంజరస్ డిక్టేటర్ ఈదీ అమీన్. ఈ నరరూప రాక్షసుడి కన్నా ముందు మనం ఎప్పుడు హిట్లర్, స్టాలిన్ లాంటి వారే నిర్దయులని చెప్పుకుంటుంటాం కదా. కానీ వారి కన్నా ఎన్నో రెట్లు డేంజరస్ హ్యూమన్ ఆఫ్ ది వరల్డ్ ఈదీ అమీన్. ఇతని క్రూర కర్మలను ఎవరూ లెక్క కట్టలేదు. వీడి అరాచకాలను చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు తయారవుతుంది. ఇతడి ఉన్న అత్యంత దుర్మార్గమైన అలవాటు మనుషుల మాంసం తినడం. మనుషులను చంపడం అన్నది చాలా తేలికగా చేయించే ఈ నియంత వారి మాంసాన్ని కూడా పచ్చిగా లేదా వేయించేసుకొని తినేస్తూ ఉంటాడు. పర్సనల్ బెడ్రూమ్ లో శవాలను పడుకోబెట్టుకుని గంటల పాటు నిద్రించే అరాచక మనస్తత్వం కలిగిన వాడు. 70వ దశకంలో తన 8 సంవత్సరాల నియంత పాలనలో 5 లక్షల కన్నా ఎక్కువ మందిని నిర్దయంగా చంపించేశాడు. వారిలో చాలా మంది యుగండా అధ్యక్షుడికి భోజనంగా మారారంటే నమ్మలేరు కదా. కానీ ఇది నిజం. మృత్యువు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కానీ దానికంటూ ఒక రూపం అంటూ ఉంటే అది ఈదీ అమీన్ మాదిరిగానే ఉంటుందని ఆ రోజుల్లోనే చెప్పుకునేవారు. ఉగండాలో ఆయుధాలు భద్రపరుచుకోవడానికి ఒక పెద్ద భవనాన్ని నిర్మించాడు ఈదీ అమీన్. కానీ అందులోని వందలాది చాంబర్స్ ఆయుధాల్లో కాకుండా మనుషులను శిక్షించేందుకు అనువుగా మార్చుకున్నాడు. అందులో వారిని తానే స్వయంగా శిక్షించేందుకు వచ్చేవాడు. వారిని దారుణంగా రక్తాలు కారేలా కొట్టడం, ఆ తర్వాత కరెంట్ షాక్లతో చంపేయడం చేసేవాడు. వారంతా తనకు శత్రువులే కానక్కర్లేదు, తన సొంత వారిని కూడా అడ్డు తొలగించుకునేందుకు ఈ చాంబర్లను వాడుకునేవాడు. చంపడమే కాదు, వారిని వర్ణించుకుని మరీ తినడం గురించి వింటే అసహ్యం వేయకుండా ఉండదు మనకు. అలాంటి నరమాంస భక్షకుడు ఉగాండాకు దేశ అధ్యక్షుడు ఎలా అయ్యాడా అంటే దాని వెనుక చాలా ఆసక్తికరమైన స్టోరీ ఉంది. ఈదీ అమీన్ జీవితం చాలా సాధారణంగానే మొదలైంది. మన పురాణాల్లో మనుషులను తినేవారిని నరమాంస భక్షులని, రాక్షసులని అనేవారు. ఇంగ్లీష్లో వారినే క్యానిబల్స్ అంటారు. నిజ జీవితంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం వరకు అడవుల్లో నరమాంస భక్షకులు ఉండేవారని చెబుతూ ఉంటారు. సరిగ్గా అలాగే యుగాండా దేశ అధ్యక్షుడు ఈదీ అమీన్ కూడా నరరూప రాక్షసుడిగా, నరమాంస భక్షకుడిగా ఉన్నాడని చెబుతున్నారు. ఈ విషయం తెలిసిన యుగాండా ప్రజలు అతన్ని దెయ్యం, మృగం, క్రూరుడు, ఆఫ్రికా హిట్లర్ అని కూడా పిలిచేవారు. అయితే ప్రజలు అతడిని కలుసుకొని తమ బాధను తెలియజేయాలని అనుకోలేదు. అతడి చర్యల పట్ల తమ నిరసన వెల్లడించే ధైర్యం చేయలేకపోయారు. అతడిపై గొంతెత్తే ధైర్యం, సాహసం ఎవరికీ ఉండేది కాదు. ఈదీ అమీన్ కు వ్యతిరేకంగా మాట్లాడితే చాలు వెంటనే బహిరంగ శిక్షలుంటాయి. నిరసనకారులను చెక్క స్తంభాలకు కట్టి అనంతరం నోటికి, కళ్లకు నల్లగుడ్డ చుట్టి బుల్లెట్లతో కాల్చి చంపడం జరిగేది. ఆ తర్వాత వారి మృతదేహాలతో వివిధ పదార్థాలుగా ఈదీ అమీన్ డైనింగ్ టేబుల్ పైకి చేరుకునేవి. వీడి చరిత్రను చూస్తే ఈదీ అమీన్ జననం 1925లో కుబాకో అనే ప్రాంతంలో జరిగింది. అమీన్ తండ్రి అమీన్ దాదా మొదట ఒక రోమన్ క్యాథలిక్ గా ఉండేవాడు. ఆపై ఇస్లాం మతం స్వీకరించాడు. తన కుమారుడికి ఈదీ అమీన్ కూడా పేరు పెట్టాడు. కొంతకాలానికి వారు విడిపోవడంతో తల్లితో పాటు ఈదీ అమీన్ ఆఫ్రికాలోని బోంబో అనే సిటీకి చేరుకున్నాడు. కటిక పేదరికం కారణంగా ఈదీ అమీన్ చదువు పెద్దగా కొనసాగించలేదు. తిండికే కష్టంగా ఉండడంతో 4వ తరగతి చదువుకు పులి స్టాప్ పెట్టి డబ్బు సంపాదనలో పడ్డాడు ఈదీ అమీన్. చిన్న చిన్న పనులు చేసి తల్లికి ఆసరాగా నిలిచేవాడు. యుక్త వయసుకు రాగానే కింగ్స్ ఆఫ్రికన్ రైఫిల్స్ లో చేరాడు. అమీన్ పుట్టి పెరిగిన ప్రాంతం ఒక గిరిజన ప్రాంతం కావడంతో అతనికి కూడా అక్కడ అలవాట్లు వచ్చాయని చెబుతూ ఉంటారు. అక్కడ జనం స్వయంగా అడవుల్లో వేటాడి ఆ జంతువుల రక్తం తాగడం చేసేవారు. బలి ఇచ్చిన తర్వాత పచ్చి మాంసమే తినేవారు. బహుశా అదే అలవాటు ఈదీ అమీన్ కు కూడా వచ్చి ఉంటుంది. అలాంటి సమాజంలో పుట్టి పెరిగిన కారణంగా ఈదీ అమీన్ లోను క్రూర స్వభావమే పెరుగుతూ వచ్చింది. సైన్యంలో చేరిన తర్వాత తన స్థానం క్రమంగా పెరుగుతున్న కొద్దీ తనలో హింసాత్మక ప్రవృత్తి కూడా అదే స్థాయిలో పెరుగుతూ వచ్చింది. మొదట ఉగాండా సైన్యంలో వంట మనిషిగా పనిచేసిన ఈదీ అమీన్ చాలా తెలివైనవాడు. అంతేకాదు ఒక ప్రమాదకరమైన మృగం లాంటి వాడు. అతని భారీ ఆకారం ఒక రాక్షసుడిని స్ఫురించేది. 6 అడుగుల 4 అంగుళాల ఎత్తుతో 160 కిలోల బరువుతో బాక్సింగ్ క్రీడాకారుడు కావాలని కోరుకున్నాడు ఈదీ అమీన్. రింగ్ లోకి అడుగు పెట్టి వరుసగా 9 సంవత్సరాలు యుగాండా నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ గా నిలిచాడు. ఇది అతనికి సైన్యంలో ప్రమోషన్ పొందడానికి సహాయపడింది. ఈ విధంగా 1965 నాటికి అమీన్ యుగాండా సైన్యానికి జనరల్ గా ప్రమోషన్ సంపాదించుకున్నాడు. ఆర్మీ జనరల్ అయిన తర్వాత ఈదీ అమీన్
యుగాండా అధికారంపై దృష్టి సారించాడు. ఈదీ అమీన్ను విశ్వసించిన యుగాండా ప్రధానమంత్రి మిల్టన్ ఒబోటో 25 జనవరి 1971న సింగపూర్లో ఉన్నప్పుడు యుగాండా రాజధాని కంపాలాలో రక్తపు తిరుగుబాటు చేశాడు. కేవలం 3 గంటల పాటు జరిగిన సైనిక చర్యలో దేశం మొత్తం అధికార పగ్గాలు ఈదీ అమీన్ చేతుల్లోకి వచ్చాయి. దాంతో ఈదీ అమీన్ కు పట్టపగ్గాలు లేకుండా పోయాయి. ఇక అక్కడి నుంచి యుగాండా ప్రజలు ప్రత్యక్ష నరకాన్ని చూశారు. జనవరి 25, 1971 తేదీ యుగాండాకు, ఆఫ్రికాకు మాత్రమే కాదు మొత్తం మానవాళికి కూడా బ్లాక్ డేగా నిలిచింది. ఎందుకంటే ఈదీ అమీన్ అధికారంలోకి రాగానే తన రక్త దాహాన్ని తీర్చుకోవడం ఆ రోజు నుంచే మొదలు పెట్టాడు కాబట్టి. అతడిలో అనేక వికృత రూపాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. అమీన్ తనను తాను దాదాగా అభివర్ణించుకునేవాడు. యుగాండాలో తనని వ్యతిరేకించిన వారికి బహిరంగంగా మరణ శిక్షలు ప్రకటించి అమలు చేయించేవాడు. అయితే అమీన్ మనుషులను చంపి తినే మ్యాన్ ఈటర్, పెద్ద పులి అన్న రహస్యాన్ని మొదట అతని వైద్యుడు కిబో రింగోటా బయట పెట్టాడని చెబుతారు. ఈ భూమి మీద ఇంతటి క్రూరుడు ఉండి ఉంటాడంటే ఎవరూ నమ్మరు, కానీ ఇది నిజం. కెమెరాను కనిపెట్టిన తర్వాత ఆ అరాచకాలను ఫోటోలు తీయడం జరిగింది. కానీ వీటిని సభ్య సమాజం చూడలేరు కాబట్టి మేము చూపించలేం. 1975లో ఈదీ అమీన్ తన మాట వినని దేశ ప్రధాన న్యాయమూర్తులని కూడా నిర్దాక్షిణ్యంగా హత్య చేశాడు. అతడికి 6 భార్యలు, 45 మంది పిల్లలు ఉన్నారు. 6 సార్లు వివాహం చేసుకున్నాడు. వీటిల్లో 5 వివాహాలు రాష్ట్రపతి అయిన తర్వాత జరిగాయి. అమీన్ తన 6 భార్యల ద్వారా 45 మంది సంతానాన్ని కన్నాడు. అంతేకాదు అతని అంతఃపురంలో 35 మందికి పైగా మహిళలు ఉండేవారట. ఈదీ అమీన్ కారణంగా వారు 100 మందికి పైగా పిల్లలకు జన్మనిచ్చారు. అయితే అమీన్ రెండవ భార్య కేఅడోరా తన భర్త నరమాంస భక్షకుడని తెలుసుకున్నప్పుడు అతడిని ద్వేషించడం ప్రారంభించింది. ఆపై ఆమె తన వైద్యునితో ప్రేమలో పడింది. ఈ విషయం తెలుసుకున్న ఈదీ అమీన్ కేఅడోరాను దారుణంగా హతమార్చాడు. ప్రపంచం మొత్తం ఈదీ అమీన్ ను అసహ్యించుకుంది. అయితే ఈదీ అమీన్ మాత్రం భారతదేశ ప్రజలను ఎక్కువగా ద్వేషించేవాడు. అతను యుగాండా నుంచి 1,00,000 మంది భారతీయులను తరిమివేశాడు. తన అధికారంలోకి రాగానే మొదట అక్కడ నివసిస్తున్న భారతీయులనే టార్గెట్ చేశాడు. 1972 ఆగస్టు 4న భారతీయులందరూ 2 సూట్ కేసులతో 90 రోజుల్లో యుగాండా విడిచి వెళ్లాలని ఈదీ అమీన్ ఉత్తర్వులు జారీ చేశాడు. యుగాండా భారతీయులు ఆస్తులు లాక్కుంటారని, యుగాండా ప్రజలకు మాత్రమే తమ దేశంలో ఆస్తి హక్కు ఉందని వెల్లడించాడు. ఆ సమయంలో ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఉన్నారు. ఈదీ అమీన్ ను ఆమె హెచ్చరించినా ఈ నియంతపై ఎటువంటి ప్రభావం చూపలేదు. అమీన్ నిరంకుశంగా మారాడు. కొన్నిసార్లు ఇజ్రాయెల్ విమానాలను హైజాక్ చేశాడు. కొన్నిసార్లు అమెరికాను బెదిరించాడు. ఇతనికి లిబియా నియంత కల్నల్ గడ్డఫీ మద్దతు ఉంది. టాంజానియా యుగాండాపై దండెత్తినప్పుడు ఈదీ అమీన్ తన ప్రాణాలను కాపాడుకోవడానికి సౌదీ అరేబియా చేరుకున్నాడు. అమీన్ సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో 24 సంవత్సరాలు నివసించాడు. ఈ నియంత చివరకు 20 జూలై 2003న మరణించాడు. యుగాండా ప్రజలు అమీన్ ను ఎంతగా ద్వేషించారంటే అతడి మృతదేహాన్ని తమ దేశంలో ఖననం చేయడానికి కూడా అనుమతించలేదు.